ఓం శ్రీ సాయిరామ్. కదిలే కాలం సాయి, నడిచే లోకం సాయి, జీవుల గమనం సాయి, జీవాత్మరూపం సాయి. ఈరోజుతోటి మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. గడిచినటువంటి కాలము మనకెన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తుంది. కొన్ని కటిక నిజాలను మనకు తెలియపరుస్తుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే, గడిచినటువంటి కాలంలో మనం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం, గడిచిన కాలం కొంత బాధను విషాదాన్ని మిగిలించింది అని చెప్పి అనుకుంటాం. అంతే ఆశతో కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తుంటాం. కొత్త సంవత్సరంలో మనందరికీ కూడా మంచి జరగాలని, మనందరము కూడా మంచి జీవితాలను గడపాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా గడిచినటువంటి కాలమంతా కూడా ఎవరితో మనం గడిపాం, రేపు వచ్చేటువంటి కాలం మనం ఎవరితో గడపబోతున్నాం. కదిలే కాలం సాయి అయినప్పుడు, ఆ కదిలేటువంటి కాలంలో మనం ప్రయాణించినటువంటి సందర్భంలో నాకు తెలిసి మనకు చేదు అనుభవాలు ఏముండవు. ఒకవేళ ఏదైనా మనకు నేర్పించదలుచుకుంటే బాబా ఆ కదిలేటువంటి కాలంలో, గడిచిపోతున్నటువంటి కాలంలో అద్భుతమైనటువంటి పాఠాలని నేర్పిస్తారు తప్ప, ఆ గడిచినటువంటి కాలంలో మనకు విషాదాలు అనేటువంటివి ఏమీ ఉండవు. మనము ఎదురయ్యేటువంటి సమస్యలను, అనుభవించినటువంటి కష్టాన్ని మనము చాలా బాధగా భరిస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా బాబా నిన్ను కాలగతిలో ముందుకు తీసుకెళ్తూ నీకు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలుగా మనం అందరము కూడా గుర్తించగలగాలి. అప్పుడు మనం ఆశించినట్టుగా వచ్చేటువంటి సంవత్సరం, మన ముందుకు వస్తున్నటువంటి నూతన సంవత్సరంలో మనము గడిచినటువంటి కాలంలో పొందినటువంటి అనుభవాలతోటి ఒక మంచి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏమిటంటే, గడిచినటువంటి కాలంలోనూ రాబోయేటువంటి కాలంలోనూ మనం ప్రయాణం చేసేటువంటిది ఒక్కరే, వారే శ్రీ సాయి బాబా. వారి ఆశ్రయంలోకి వచ్చిన తర్వాత మన జీవిత ప్రయాణంలో మనం ఒంటరిగా నడవలేం. ఖచ్చితంగా వారు మన వెంట ఉండి మనల్ని కాలగతిని దాటిస్తూ ఉంటారు. అందువల్ల మనము గడిచినటువంటి కాలం గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. వచ్చేటువంటి కొత్త సంవత్సరం గురించి అత్యుత్సాహపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే బాబా వద్దకు వచ్చిన తర్వాత వారి సహచర్యంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం. బాబా పాత సంవత్సరంలో ఉంటాడు, కొత్త సంవత్సరంలో ఉంటాడు. కానీ మనము గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి విషాదాలన్నింటికీ కూడా మనమే కారణమేమో, మన కర్మ కారణమేమో అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా ఖచ్చితంగా నీకు గొప్ప అనుభవాన్ని ఇవ్వడానికి, నీకు గడిచినటువంటి కాలంలో ఒక సమస్యను తీసుకొచ్చి నీ ముందు నెడతాడు. దానిని నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఏ విధంగా దానిని నువ్వు తట్టుకోగలుగుతావు, ఇక్కడ తట్టుకోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి వాటిని అత్యంత సునాయాసంగా నువ్వు అధిగమించగలుగుతావని చెప్పి గడిచినటువంటి కాలంలో, నీకు ఎదురైనటువంటి గడ్డు కాలంలో ఆ పరీక్ష బాబా అందుకు నీకు పెట్టారు. అంటే బాబా మనకు సద్గురు స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా అనుభవింపజేస్తారు. గత సంవత్సరము నాకు జరిగినటువంటి అనుభవం మీకు చెప్తాను, దాని నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠం కూడా చెప్తాను. శ్రీరామనవమి ఉత్సవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 9 సంవత్సరాలు వెళ్ళగలిగాం. కానీ 2025 శ్రీరామనవమికి బాబా షిరిడీలో అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకు? నా పైన కోపంతో? నేనేమైనా గత 9 సంవత్సరాల నుంచి ఏమైనా నేను తప్పు చేశానా? కాదు. బాబా ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడగలుగుతావు అనేటువంటిది బాబా ఈ శ్రీరామనవమికి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుభవం. మీ అందరికీ తెలుసు కదా, వాహిని గారికి ఆరోగ్యం ఇబ్బంది కలిగి హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. ఆ సందర్భంలో బాబా పెట్టినటువంటి పరీక్ష, ఒకవైపు శ్రీరామనవమికి షిరిడీకి వెళ్ళాలి, లైవ్ చేయాలి, మరొక వైపు
ఇక్కడ హాస్పిటల్లో డిశ్చార్జ్ కాకుండా ఉండిపోవడంతో శ్రీరామనవమికి వెళ్ళకుండా ఆగిపోయాను. ఆ సందర్భంలో బాబాను అసలు క్వశ్చన్ చేయలేదు. బాబా శ్రీరామనవమి కంటే ముందు డిశ్చార్జ్ అయిపోవాలి, శ్రీరామనవమికి షిరిడీకి వచ్చేసేయాలి, అక్కడ నేను చేయాల్సినటువంటి చేయాలని చెప్పి ఏమాత్రం కూడా బాబాని అడగలేదు. రెండో విషయం ఏమిటంటే, అంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అందరూ హడలిపోయారు. వాహిని గారి స్థితి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి నన్ను ఓదార్చేటువంటి పరిస్థితుల్లో వారు దుఃఖానికి లోనయ్యారు. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నానంటే అది బాబా ఇన్ని సంవత్సరాలుగా నేర్పించినటువంటి సహనం. హాస్పిటల్లో వాహిని గారు ఉండగా ఒక అతను మందిరానికి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. సార్ మీరేంటి సార్ ఆఫీస్లో మామూలుగా పనిచేసుకుంటూ ఉన్నారు, ఎవరన్నా వస్తే కిందికి వస్తే అటెండ్ చేస్తున్నారు, వాహిని గారి పరిస్థితి బాగాలేదన్నారు కదా, మీరు ఎలా ఉండగలుగుతున్నారన్నారు. నేను ఒకే మాట చెప్పాను, బాబా వద్ద నేను ఒప్పుకున్నటువంటి పనిని కార్యదీక్షతో నేను చేస్తే మిగతావన్నీ కూడా ఆయన్నే చేస్తారనేటువంటి మాట చెప్పాను. ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళ అమ్మగారు ఏడ్చేశారు. కానీ నా కంటి నుండి ఒక్క నీటి దార కూడా కారకుండా బాబా ఆపగలిగారు. ఎందుకంటే నేను గనక ఆ క్షణాన అధైర్యంతో ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. బాబా నాకు ఇచ్చినటువంటి ప్రేరణ స్ఫూర్తి, ఈ పరిస్థితి నుంచి బయటపడేంత వరకు నీ మోములో ఆందోళన ఉండకూడదు, నీ కంటి వెంట నీరు కారకూడదు, నీవు ఈ సాధారణ స్థితిలో ఎలా ఉన్నావో నా పైన ఎంత విశ్వాసాన్ని ఉంచుతావో అంతే విశ్వాసాన్ని ఉంచు అనేటువంటి బాబా యొక్క ప్రేరణతోటి ఏ రోజు నేను అధైర్యపడలేదు. అందుకు ప్రతిఫలంగా బాబా అత్యంత సులువుగా ఆ ప్రమాదంలో నుంచి వాహిని గారిని బయటేశారు. అంటే గడిచినటువంటి కాలం పెట్టేటువంటి పరీక్ష, ఆ పరీక్షలో బాబా మనతో పాటు ఉన్నారు, ఈ పరీక్షలో ఖచ్చితంగా మనల్ని నెగ్గిస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎవరికీ కూడా కష్టం లేనటువంటి కాలం ఉండదు. పోయిన సంవత్సరం అంతా కష్టం ఉంది, ఈ సంవత్సరం అంతా సంతోషం అనుకోవడం కూడా భ్రమే. ఆ కష్టంలో నీవు ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి అనేటువంటిది అనునిత్యము నీతో పాటు ఆ కదిలే కాలంలో నీతో పాటు ఉండేటువంటి శ్రీ సాయిబాబా నిన్ను తప్పకుండా గైడ్ చేస్తారు. ఈరోజు మనందరము కూడా గడిచినటువంటి కాలం గురించి చాలామంది రివ్యూ చేసుకుంటూ ఉంటాం. మీ జీవితాల్లో కూడా రివ్యూ చేసుకోండి. అందులో నుంచి విషాదమైనటువంటి విషయాల్లో నుంచి పాఠాన్ని కొత్త సంవత్సరానికి మోసుకెళ్ళండి. అదేవిధంగా గడిచిన కాలంలో బాబా సాంగత్యంలో, బాబా సేవలో ఎంత ఆనందాన్ని పొందామనేటువంటి విషయాలను ఆ మధురమైనటువంటి మూటను కట్టుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశించండి. అదే కొత్త సంవత్సరంలో మనందరికీ దక్కేటువంటి కలకండ. గడిచినటువంటి కాలంలో ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా అవి చెడు కావచ్చు, మంచి కావచ్చు, ఆనందం కావచ్చు, సుఖం కావచ్చు, వాటన్నింటినీ మూటగట్టుకుంటే గొప్ప అనుభవాల సారం నీకు బోధపడుతుంది. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరం మనం అనుభవంతో ఆరంభించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా రివ్యూ చేసుకోండి. ఆ రివ్యూలో బాబా యొక్క సేవలో మనం ఎంత భాగస్వాములం అయ్యాం, అదేవిధంగా సాయి స్మరణలో ఎప్పుడూ కూడా సాయి నాతోనే ఉన్నాడనేటువంటి ఎరుకలో ఎంతకాలం మనం ఉండగలిగాం గడిచినటువంటి కాలంలో. అంటే 12 మాసాలు 365 రోజుల్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు మనం ఆయన సాంగత్యంలో ఉండగలిగాం. కానీ నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ గడిచినటువంటి కాలంలో నిజమైనటువంటి అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. సాయి టీవీ ఏ సేవా కార్యక్రమం అయితే చేస్తుందో దాంట్లో తూచా తప్పకుండా భాగస్వాములైనటువంటి వారు కొన్ని వందల మంది ఉన్నారు. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు. గడిచినటువంటి కాలంలో మనం స్వయంగా కొన్ని సేవలు చేయకపోయినా మనం చేసినటువంటి సేవ ద్వారా అనేక మంది ఆనందపడ్డారు.
మీరు ప్రత్యక్షంగా ఆ సేవలో పాల్గొనలేకపోయినా పరోక్షంగా సేవలో పాల్గొని ఆనందించినటువంటి వాళ్ళు 100 మంది ఉంటే ఆ సేవ ద్వారా తృప్తి పడ్డటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఈరోజు సాయి టీవీ మీకు అందుకు ఒక నిదర్శనం. ఈరోజు మనం ఒక సంసారాన్ని నిర్వర్తించాలంటే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, అదేవిధంగా సంసారంలో భార్యను, పిల్లల్ని, ఇంకొకరిని ఈ రిలేషన్స్ అన్నింటినీ కూడా ఒకరినొకరు సంతృప్తి పరుచుకోవాలంటే, వారిని ఆనందంగా ఉంచాలంటే ఎంత కష్టమో కదా. కానీ బాబా సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ ద్వారా ఈరోజు కనీసం కొన్ని వేల మందిని సంతోషంగా ఉంచగలుగుతున్నారు. అంటే సాయి టీవీకి ఇబ్బందులు లేవా? ఇబ్బందులు ఉంటాయి. సాయి టీవీ ఇదేమి బాబా గాలిలో నుంచి దీనికి కావలసినటువంటి ఇంధనాన్ని, ధనాన్ని ఇవ్వరు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సాయి టీవీ నడవాలంటే మనము ఎక్కువ మందిని ఆనందపరచాలి, తృప్తిపరచాలి. అప్పుడు మాత్రమే సాయి టీవీ చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతారు. దాని ద్వారా సాయి టీవీ నిరంతరంగా నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎస్, ఈరోజు సాయి టీవీ చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఇంతమంది మీరు పాల్గొంటున్నారంటే మీరు నిజంగా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. సాయి టీవీ మిమ్మల్ని సంతోష పెట్టకపోతే, ఆనంద పెట్టకపోతే మీరు నిజంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారా? కాదు కదా. అంటే ఎక్కడైనా సరే మనం ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులకు పంచగలిగితే అదే మనం చేసుకునేటువంటి అదృష్టం. గడిచినటువంటి కాలంలో మనం సంపాదించినటువంటి క్రెడిట్ ఏమిటంటే ఇదే. గడిచిన కాలంలో ఏ క్రెడిటు, ఏ పుణ్యాన్ని సంపాదించకుండా వచ్చేటువంటి కాలం ఆనందంగా ఉండాలి, అందులో మనము స్వర్గ సుఖాలు అనుభవించాలంటే ఎలా? అది కుదరనటువంటి పని కదా. మనం చేసేటువంటి చిన్న సేవ ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, పోయిన సంవత్సరము 2024కు మనం స్వస్తి చెప్తూ 2025లోకి ప్రవేశించడానికి మొట్టమొదటిసారిగా షిరిడీలో ఒక సేవా కార్యక్రమాన్ని చేశాం మనం. అది బాబా ఇచ్చినటువంటి ఒక సంకల్పం. బాబా కొన్ని సేవలను ఎందుకు చేయిస్తారనేటువంటి మనకు తెలియదు, కానీ బాబాకు తెలుసు. అది మనకు అవగతమయ్యే విధంగా బాబాయే అనుభవాన్ని ఇస్తారు. 2024 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తర్వాత కొత్త సంవత్సరం ఆరంభమైనటువంటి సందర్భంలో మీరందరి సహకారంతో ద్వారకామాయి వద్ద మిఠాయిలను, లడ్డూలను పంపిణీ చేశాం. ఎందుకంటే అందరూ కూడా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ద్వారకామాయి లైన్లో, ద్వారకామాయి చుట్టూ చాలామంది, కొన్ని వేల మంది అక్కడ ఉంటారు. అటువంటి వారికి నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ఆ క్షణాన ఒక మిఠాయి లభించడం అంటే అది బాబా అనుగ్రహంగా వారు పొంగిపోతారు. ఆ ద్వారకామాయి వద్ద ఒక ఆవిడకు నేను ఆ స్వీట్ని అందజేశాను. అందజేయగానే ఆమె ఆశ్చర్యపోతూ బిగిసుగా పోయి నిల్చుంది. ఒక పంజాబీ మహిళ బిగిసుగా పోయి నిల్చొని నా చేయి పట్టేసుకొని విపరీతంగా రోధించేసింది. క్యావామా అంటే ఆమె ఒక మాట చెప్పింది, పోయిన సంవత్సరము నేను పడని కష్టం లేదు, ఆర్థికంగా చితికిపోయాను, కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయి. బాబా 2025 సంవత్సరం నేను అధైర్యపడకుండా ఒక మంచి సిగ్నల్తో దీన్ని నేను ప్రారంభించాలి, దానికి సంబంధించినటువంటి అనుభవం నువ్వే ఇవ్వాలి అని చెప్పి బాబాని అడిగి నేను ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. కొత్త సంవత్సరం ఆరంభమైనటువంటి ఆ క్షణాన బాబా స్వయంగా నాకు ఎవరి చేతనైనా సరే, వారు ఏ విధంగా నాకు మిఠాయిని ఇప్పించినా సరే 2025వ సంవత్సరం మధురంగా ఉంటుందని చెప్పి, కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి నేను నమ్మి షిరిడీకి వచ్చాను. నిన్న వచ్చిన దగ్గర నుంచి బాబాను అడుగుతూనే ఉన్నాను. ఆయన నా మొర ఆలకించారు, మీ చేత మిఠాయి నాకు ఇప్పించాడు. ఈ 2025 సంవత్సరం అంతా కూడా నాకు శుభమే కలుగుతుందనేటువంటి ఆశతో నేను జలంధర్ వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. నాకు ఎంత ఆత్మతృప్తి కలిగిందంటే, మనం అక్కడ కొన్ని వందల మందికి మిఠాయిలు పంచవచ్చు. పంచినటువంటి వాళ్ళు, ఆ ద్వారకామాయి లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మిఠాయిని చూసి వాళ్ళ మోముల్లో ఆనందాన్ని చూశాను. కానీ ఈవిడ చెప్పినటువంటి అనుభవం, బాబా కేవలం ఈ ఒక్క భక్తురాలి కోసమేనేమో, ఆమె జీవితానికి ఒక భరోసా ఇవ్వడానికి ఆ రోజు అక్కడ పంపిణీ చేయించారేమో అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా ఇటువంటి అనుభవాలు గడిచినటువంటి కాలంలో బాబా అనేకం మనకిచ్చి ఉంటారు.
అంతెందుకు గురు పౌర్ణమి సందర్భంగా మనము అర్పణం డిస్ట్రిబ్యూషన్ చేశాం కదా. అర్పణం ఈసారి వినూత్నంగా షిరిడి నగరపాలికలో పనిచేసేటువంటి దాదాపు 500-600 మంది కార్మికులకు వాటిని అందించడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఆ సఫాయి కార్మికులు చెప్పినటువంటి మాట, సార్ అనేక మంది షిరిడీకి వస్తుంటారు పోతుంటారు, సంపన్నులు బాబాకు బహుమానాలు ఇస్తూ ఉంటారు, సాధారణ వ్యక్తులు కూడా బాబాకు దక్షిణలు సమర్పిస్తారు, కానీ ప్రతిరోజు నిత్యం షిరిడీని శుభ్రం చేసేటువంటి మాలాంటి వారిని ఎవ్వరూ కూడా లక్షలాది మంది వచ్చినా సరే ఎవ్వరూ గుర్తించరు, మాకే గుర్తింపు ఉండదు. ఒక చిన్నపాటి జీతాలకు లక్షల మంది వచ్చేటువంటి ఈ నేలను మేము శుభ్రం చేస్తాం, కానీ ఎప్పుడూ కూడా మేము ఇది భారం అనుకోము. భగవంతుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వారికి ఇక్కడ హైజెనిక్ రోడ్లు ఉండాలని, చెత్తా చెదారం ఉండకూడదని చెప్పి మేము పనిచేస్తూ ఉంటాము. ఇన్ని సంవత్సరాలకు బాబా మీ చేత మాకు ప్రత్యేకంగా గురు పౌర్ణమికి తోఫా ఇప్పించారంటే ఇది బాబా కృప. బాబా మమ్మల్ని గమనిస్తున్నారు, మమ్మల్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నారు, మేము మా శక్తి మేరకు చేస్తున్నటువంటి ఈ పనిని బాబా గుర్తించారని చెప్పి మేము అనుకున్నామన్నారు. నిజంగా ప్రతిసారి కూడా మనము చాలా గ్రామాల్లో అవసరార్థులకు వీళ్ళందరికీ కూడా అర్పణం డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. కానీ 2025లో బాబా అప్పటికప్పుడు ఇచ్చినటువంటి ప్రేరణది. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, సేవా మార్గం అనేటువంటిది ఒక మూసలాగా ఉండకూడదని చెప్పి. మనం ఏ ఆలోచన అయితే చేస్తామో దానిని పర్ఫెక్ట్గా బాబా అమలుపరుస్తారు. మూస ఉండకూడదు ఈ గురు పౌర్ణమికి అనుకున్నాం. అదేవిధంగా బాబా ఒక నిత్య నూతనమైనటువంటి విధంగా మీరందరూ సమర్పించినటువంటి ఆ అర్పణం దక్షిణతోటి కొన్ని వందల మంది సఫాయి కార్మికులను, అది కూడా సద్గురు నిలవైనటువంటి షిరిడీ పురవీధులను శుభ్రం చేసేటువంటి వారికి అందించగలిగామంటే 2025వ సంవత్సరంలో మనందరము కూడా సాధించినటువంటి ఒక సమిష్టి విజయం అది. మనందరికీ బాబా సమిష్టిగా ఇచ్చినటువంటి అనుగ్రహం కూడా అది. బాబా అనుగ్రహాన్ని గడిచినటువంటి కాలంలో ఏ విధంగా మనము ఏరుకోవాలి, ఏ విధంగా లెక్కబెట్టుకోవాలంటే ఇదే. ఇటువంటి అనేకం ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గురు పౌర్ణమికి బాబా మనకొక అద్వితీయమైనటువంటి అతిథిని పంపారు. ఆ అతిథి వరాల సాయి మందిరంలో ఉన్నారంటే సాయి టీవీని అభిమానించేటువంటి ప్రతి గృహంలో వారు ఉన్నట్టే. ఎందుకనంటే ఇక్కడ మూలస్థానం కదా. శ్రీ సాయి సచ్చరితను 10 సంవత్సరాలుగా ప్రాణప్రదంగా ప్రేమిస్తూ దాన్ని అణువణువు అన్వేషిస్తూ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒడిసిపట్టి సాయి టీవీ ద్వారా మీ అందరికీ ఇస్తున్నాం కదా. అందుకు బహుమానంగా 2025వ సంవత్సరం గురు పౌర్ణమి రోజు బాబా మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం హేమాడ్ పంత్. ఆ హేమాడ్ పంత్ సజీవ విగ్రహం ఆ రోజు ఆవిష్కరించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రత్యక్షంగా వచ్చినటువంటి వారు, టీవీలో లైవ్ చూసినటువంటి వారు అందరి తనువు పులకరించిపోయింది. ఎందుకంటే ఎక్కడైనా ఏ మందిరంలోనైనా భగవంతుడు ఉంటాడు. కేవలం ఒక రామ మందిరంలో మాత్రమే హనుమాన్ ఉంటారు. ఎందుకంటే ఆయన భక్త హనుమాను కాబట్టి రాముడున్న చోట హనుమంతుడు ఉంటాడు. బాబా అదే కోవలో ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని వారి మార్గంలో నెలకొల్పారు. అది వరాల సాయి మందిరంలో మీరందరూ ప్రేమించేటువంటి సాయి టీవీ ద్వారా. బాబా దేనికి ప్రాధాన్యత ఇస్తారు? వారి యొక్క కథా శ్రవణానికి, కథా పారాయణకు, సచ్చరితకు వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వరు. అందుకనే అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సచ్చరితను గ్రంథస్థం చేసినటువంటి హేమాడ్ పంతును ఈరోజు వరాల సాయి మందిరంలో వారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతి నాకు గడిచినటువంటి సంవత్సరంలో మరొకటి లేదు. ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైనటువంటివంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, జీవితానికి ఇది చాలు కదా అనిపిస్తుంది. ఇంతకు మించినటువంటి సౌభాగ్యం గడిచినటువంటి కాలంలో ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా గడిచిన కాలంలో దయచేసి దాంట్లో చెడును వెతకండి. ఎందుకంటే అందులో అంతా మంచి ఉంది. ఆ గడిచినటువంటి కాలంలో కూడా బాబానే ఉన్నాడు. ఎందుకంటే కదిలే కాలం సాయి, కదిలేటువంటి కాలంతో పాటు సాయి ఉంటాడు. అదేవిధంగా నడిచేటువంటి కాలం,
ఇంకా ముందుకు సాగుతున్నటువంటి ఈ కాలంలో కూడా బాబాయే ఉంటారు. కాబట్టి మనకి ఎందుకు బాధ? ఇంకొక అద్భుతమైనటువంటి తృప్తికరమైనటువంటి విషయం చెప్తాను. సాయి టీవీ ద్వారా ఏ కార్యక్రమం చేసినా అది ఎంతోమందికి స్వాంతన కలిగిస్తుంది. పోయిన సంవత్సరము షిరిడీ పరిక్రమణ ఫిబ్రవరి 13కు ఉండేది. కొత్త సంవత్సరానికి వెళ్ళినప్పుడు షిరిడీ పరిక్రమణ పైన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గురు పౌర్ణమికి విజయదశమికి వెళ్ళినప్పుడు కూడా చేయడం జరిగింది. తద్వారా జరిగినటువంటిది ఏమిటంటే, మన తెలుగువారికి అసలు పరిక్రమణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఎవరు వచ్చినా రాకున్నా అక్కడ ఉన్నటువంటి ఆ 4 భక్తులు ప్రతిరోజు 5 గంటలకు కాగడా హారతికి ద్వారకామాయికి వచ్చి అక్కడి నుండి హారతి అయిపోతూనే పరిక్రమణను ప్రారంభిస్తారు. దానికి సంబంధించినటువంటి వీడియో సాయి టీవీలో విపరీతంగా వైరల్ అయింది. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, 4 చేసేటువంటి పరిక్రమణకు ఈరోజు ఒక్కొక్కసారి కనీసము 10 నుంచి 15 మంది. ఇటీవల కాలంలో నేను చూశాను, ఈ మాసంలోనే 17-18 తారీఖుల్లో అనుకుంటా, దాదాపు 50 మంది పరిక్రమణలో పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగేటువంటి పరిక్రమణలో కనీసం 4-5 మన తెలుగు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎంత ఆనందంతో ఫోన్ చేస్తారంటే, ఆ పరిక్రమణ చేసేటువంటి వారు, అక్కడ నారాయణ గారు అని ఉంటారు, సాయిరామ్ ఈరోజు తెలుగు వాళ్ళు పలానా వాళ్ళు వచ్చారు, పలానా ఊరి నుంచి వచ్చారు, నానాసే బాత్కరు అని చెప్పి నాకు ఇస్తారు. నన్ను చాలా ముద్దుగా నానా అని పిలుస్తాడు. అట్లా పరిక్రమలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్లో చెప్పేటువంటి అనుభవం నిజంగా నాకు ఎంత తృప్తినిస్తుందంటే, ఇది కదా బాబా మార్గంలో సేవ. ఇదంతా ఎలా చేయగలిగాం? మాతో పాటు కొన్ని సంవత్సరాలుగా కలిసి నడుస్తున్నటువంటి మీ అందరి యొక్క ప్రోత్సాహం, అంతేకాదు సద్గురువు మీలో కలిగించారు చూడండి ఒక ప్రేరణ. ఏ సేవా కార్యక్రమంలో అయినా సరే మేము ముందుండాలనేటువంటి ప్రేరణ మీకు ఉంది చూసారా, అది ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి. బాబా మన మనస్సును బట్టే వారు రియాక్ట్ అవుతారు. మన మనస్సులో ఎప్పుడు నిత్య నూతనత్వం ఉందనుకోండి, కొత్త ఆలోచనలు మనకు కలిగిస్తారు. కేవలం సాయి టీవీ విషయంలోనే కాదు, మీరు చేసేటువంటి ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్ర ఏదైనా సరే, గృహ నిర్వహణ అయినా సరే, ఎప్పుడూ కూడా మీరు నిత్య నూతనంగా బాబా ఈరోజు నా పిల్లవాడికి ఇంట్లో ఈ వంటకం చేసి పెట్టాను, ఇంకా పిల్లవాడికి బలవర్ధకమైనటువంటి పదార్థం ఇంకేది చేసి పెడితే బాగుంటుందో అనేటువంటి ఆ నిత్య నూతన ఆలోచన ఒక గృహిణి దగ్గర నుంచి ఉద్యోగం చేసేటువంటి యువకుల వరకు ఈరోజు మేము వచ్చినటువంటి ప్రాజెక్టును అద్భుతంగా చేయాలి. ఒక పాజిటివ్ అప్రోచ్ కనుక మీలో ఉంటే విజయం మీ వైపు నడుచుకుంటూ వస్తుంది. వచ్చేటువంటి కాలంలో దీని అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండగలిగితే ఖచ్చితంగా బాబా మనల్ని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్తారంటే, ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాలను చేయిస్తారు. అందుకు గత సంవత్సరం బాబా చేయించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏమిటో తెలుసా? సాయి శక్తి పురస్కారాలు. బాబా మార్గంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పురస్కారాలు ఇచ్చి స్త్రీమూర్తులను గౌరవించినటువంటి సందర్భం లేదు. ఒక్క సాయి టీవీ ద్వారానే ప్రప్రథమంగా జరిగింది. ఆ రోజు ఎంతమంది స్త్రీమూర్తులు అక్కడ అవార్డులు అందుకున్నటువంటి వారు 9 మందో ఏమో ఉన్నట్టున్నారు. కానీ ఎన్ని లక్షల మంది స్త్రీమూర్తులు సాయి టీవీ చూసేటువంటి వారు ఆ గౌరవం మాకు కూడా దక్కిందని చెప్పి ఆనందించారు తెలుసా. కొన్ని వందల కాల్స్ వచ్చాయి. మీరు ఇచ్చినటువంటి సాయి శక్తి పురస్కారాలు కేవలం వారికి మాత్రమే కాదు, ఆ పురస్కారాలు మా అందరికీ అందినట్టు, మీరు వారిని గౌరవిస్తే సమస్త సాయి భక్త మహిళాలోకాన్ని మీరు గౌరవించినట్టు అని చెప్పినటువంటి ఆ మాటలు, చెప్పినటువంటి ఆ మాటలు వ్యక్తుల నుంచి వచ్చినటువంటివి కాదు. బాబా స్వయంగా వచ్చి చెప్పలేరు కదా, బాబా వారి నోటి వెంట పలికించినటువంటివి. ఎందుకంటే బాబా మార్గంలో స్త్రీమూర్తుల సేవ లేకుండా ఏ కార్యము జరగదు. మందిరంలో శుభ్రం పరచడం దగ్గర నుంచి అన్నదాన సేవ వరకు అనేక సేవల్లో స్త్రీమూర్తులే ముందుంటారు. దాచుకున్నటువంటి పైసాను కూడబెట్టి బాబా కోసం నేను ఇవ్వాలనేటువంటి తపన వాళ్ళకు ఉంటుంది చూసారా. అనేక మంది స్త్రీమూర్తులు రోజువారీ ఖర్చుల్లో ₹10 తగ్గించుకొని బాబా కోసం వెనకేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా. నాకు
18లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ స్త్రీశక్తి అవార్డులను ఇవ్వాలి. ప్రత్యేకంగా మార్చి 8వ తేదీ రోజు బాబా మహిళా లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆ రోజు అనిపించింది. ఆ రోజు చేయలేకపోయాను. ఎందుకంటే ఆ రోజుకు నాకు అంత పరిణితి లేదనేటువంటి విషయం బాబాకు తెలుసు. నాకు పరిణితి ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలోనే ఆ కార్యక్రమాన్ని చేయించారు. నిజంగా ఆ కార్యక్రమం ద్వారా మనము అందుల ఆశ్రమానికి చేసినటువంటి సేవ ఎంత గొప్పది కదా. ఒక తృప్తి. సాధారణంగా ఒక వ్యవస్థకే చాలా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఒక ప్రాంతంలో ఒక గుడిని నిర్వహిస్తున్నాం అనుకోండి. ఆ గుడిని నిర్వహిస్తుంటే అక్కడ డబ్బు కొంత మిగులుగా ఉన్నా సరే పక్క గుడిలో దీపానికి డబ్బు లేదంటే ఈ గుడి వాళ్ళే ఇవ్వరే. అటువంటిది బాబా సాయి టీవీకి ఒక గొప్ప సహృదయాన్ని ఇచ్చారు. అందరి కష్టాన్ని అందరి బాధను అడ్రస్ చేసేటువంటి వ్యవస్థ ఈరోజు ఏదైనా ఉంది అంటే ఒక్క సాయి టీవీ మాత్రమే. మనకు ఇక్కడ అవకాశం ఉంది. వరాల సాయి మందిరం పేరు మీద అనేక సేవలు చేసి ఇక్కడే చేసేసుకొని ఇక్కడే పూజలు చేసేసుకొని ఆ ధనాన్నంతా కూడా సాయి టీవీకే వినియోగించవచ్చు. ఎందుకు షిరిడీకి అర్పణం చేస్తాం? ఎందుకు మనం ఇతర అవసరం ఉన్నటువంటి సంస్థలకు మనం ఏ విధంగా అయితే మనం మహిళా శక్తి అవార్డుల ద్వారా ఫండ్ మొబిలైజ్ చేసి ఇచ్చామో ఎందుకు చేస్తాం అలా? ఇక్కడ నేను విశ్వసించేటువంటిది ఏమిటంటే సాయి టీవీ ధనంతో నడవట్లేదు. అనేక మంది యొక్క ఆశీర్వాదంతో మనము షిరిడీలో పోయినసారి సఫాయి కార్మికులకు పంచాం కదా, వారు మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి దీవెన. మనము నూతన్ దీది ఆశ్రమానికి చేశాం కదా సేవ, అందులకు వాళ్ళందరూ ఆ రోజు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం, ఒక మంచి మనస్సులు, వాటితోటే సాయి టీవీ రన్ అవుతుంది. ధనంతో నడిపించదలుచుకుంటే ధనమున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎప్పుడూ కూడా ధన ఆర్జన అనేటువంటిది లేకుండా సాయి టీవీ పనిచేస్తుందో అంతకాలం సాయి టీవీని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాదు గత సంవత్సరము మీరందరూ చేసినటువంటి సేవ ఖచ్చితంగా దానికి తగినటువంటి ఫలితాన్ని అనేక రెట్లుగా బాబా మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. అలా అని చెప్పి మీరు దాన్ని డబ్బు రూపంలో చూడకండి, ఆత్మతృప్తి రూపంలో చూడండి. డబ్బు ఏం చేసినా సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మతృప్తి మాత్రం ఒక్క సేవ ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను, సాయి టీవీ ఈ 12 మాసాల్లో గడిచినటువంటి 12 మాసాల్లో చేసినటువంటి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా అదృష్టవంతులు. అంతటి అదృష్టం మరొకరికి కలగదు. అంతేకాదు ఈ సంవత్సరం మనము సాయి టీవీ 10వ వార్షికోత్సవం 10వ వార్షికోత్సవం చేసుకున్నాం. ఆ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎవరైతే త్యాగం అనేటువంటి దీక్ష తీసుకొని ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. సాయి టీవీ వ్యవస్థను ఇంత నిబద్ధతగా నడపడానికి, ఇంత కమిట్మెంట్గా పనిచేయడానికి ప్రేరణ ఏమిటో తెలుసా? చాలామంది అంటారు మీ పైన బాబా కృప ఉందండి, బాబాయే నడిపిస్తున్నారని అండి. కాదు, నేను చూసేటువంటి దృష్టికోణం ఏమిటో తెలుసా? ఈ సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ కోసం మేమేమైనా ఆసరవుతామా? మేము చాలా చిన్నవాళ్ళం కదా, మేము ఇచ్చేటువంటి సేవకిచ్చేటువంటి రూపాయి అది ఏ మూలకు పోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా త్యాగం అనేటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి నా సాటి సోదరీమణులను చూస్తే ఎంత ప్రేరణ, ఎంత స్ఫూర్తి నాకు కలుగుతుందంటే, ఒకరు సాయి టీవీ కోసం త్యాగం అనేటువంటి సాధన కోసం పొద్దున్నే ఎవరైతే, ఎందుకంటే వాళ్ళు టిఫిన్లు అమ్ముతూ ఉంటారు, టిఫిన్ సెంటర్, ఉదయం వచ్చినటువంటి మొదటి గిరాకీ, ఒక టిఫిన్ కానీ 2 టిఫిన్లు కానీ 10 టిఫిన్లు తీసుకుపోని మొదటి గిరాకీ ఒకటైతే గ్యారంటీ కదా. ఆ మొదటి అయినటువంటి బోని ప్రతిరోజు అది 20, 30, 10 దాన్ని పక్కన పెట్టి సాయి టీవీ సేవకు 10వ వార్షికోత్సవానికి ఇవ్వాలనుకున్నారు. అటువంటి విన్న తర్వాత ఒళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టుకొని, మనస్సును ఎంత స్థిరపరచుకొని సాయి టీవీ నిర్వహణలో ఉండాలనేటువంటిది అక్కడి నుండి వస్తున్నటువంటి ప్రేరణ.
ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి లీలలను బాబా ఎప్పటికప్పుడు మా హృదయాల వరకు తీసుకొచ్చి జాగ్రత్తగా ఉండు, నా పని కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఎంత కమిట్మెంట్ తోటి ఒక రూపాయిని ఇవ్వగలుగుతున్నారు, ఆ రూపాయికి నువ్వు 100 రెట్లు ఇక్కడ దాన్ని అక్షయం చేయాలి, అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేయించాలి అనేటువంటి ప్రేరణ బాబా ఎప్పుడూ కూడా కలిగిస్తూ ఉంటారు, కాషన్ ఇస్తూ ఉంటారు. బాబా సుమా జాగ్రత్త, ఈ నడుపుతున్నటువంటి ఈ వ్యవస్థకు వచ్చేటువంటి రూపాయి ఎంత పవిత్రమైనటువంటిదో చూడు, ఎంత పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఎటువంటి ఆపేక్ష లేకుండా నీకు 1 రూపాయి ఇస్తే నువ్వు పూలమాల వేసి సత్కరిస్తావనేటువంటి ఆశ కూడా లేకుండా నీతో ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకో అని చెప్పి బాబా ఎప్పుడు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్, నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి సేవ బాబా వచ్చే సంవత్సరంలో కూడా మనకు అనుగ్రహించాలి. వచ్చే సంవత్సరం మనకు చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. సాయి టీవీ ద్వారా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిత్యనూతనంగా జరుగుతుంది. ఎక్కడా కూడా ప్రపంచంలో జరగనటువంటి శ్రీ సాయి సచ్చరిత జయంతి, పత్తినారాయణ సచ్చరిత యొక్క వార్షికోత్సవం, శ్రీశక్తి అవార్డులు, పరిక్రమణ, ఇవన్నీ కూడా అద్భుతం. హేమాడ్ పంత్ ఇంటికి బాబా వెళ్ళినటువంటి రోజు హోలీ భోజనం, ఇవెక్కడా కూడా జరగవు. ఇటువంటి అద్భుతమైనటువంటివన్నీ కూడా బాబా మనకు అనుగ్రహించారు. ఇంకా భవిష్యత్తులో ఆయన ఇంకా ఇంతకంటే వినూత్నమైనటువంటివి ఖచ్చితంగా ఏదో అనుగ్రహించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకనే మనకు వరాల సాయి మందిరం పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పించి అందులో సత్సంగ పాఠశాలను నిర్మించమని చెప్పి బాబా ఇచ్చినటువంటి సంకల్పం. అందుకు ఇప్పటి వరకు మనము ఒక 35-40% మాత్రమే దానికి కావలసినటువంటి భూదాన సేవ ధనాన్ని మనం దక్షిణ రూపంలో సేకరించగలిగాం. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే మనకు వాళ్ళు చాలా 3 నెలల కాలం సమయం ఇచ్చారు. మరొక నెల 45 రోజుల కంటే ఎక్కువ సమయం వారిని కూడా అడగడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. కాబట్టి వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ఇప్పటి వరకు భూదాన సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5,116 అయినా నూతన సంవత్సరంలో బాబాకు ఆ భూదాన సేవకు, ఎందుకంటే సాయి టీవీ ఆరంభించినప్పుడు మేము ఇవేవి కూడా ఊహించలేదు. ఇన్ని ఉత్సవాలు ఉంటాయని, బాబా మార్గంలో ఇంత అద్భుతంగా ఈ ఉత్సవాలు చేయవచ్చు అని చెప్పి బాబా 3 రోజుల సమాధి దగ్గర నుంచి బాబా పూల సమాధి వరకు ఇవన్నీ కూడా చేయవచ్చు అనేటువంటి ఆ ప్లానింగ్ ఏదీ లేదు సాయి టీవీకి ముందు. ఈ ప్రతీది కూడా బాబా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుంది. కాబట్టి సాయి గురుకులం అనేటువంటి ఆ సత్సంగ పాఠశాలకు కూడా దాని వెనకాల కూడా బాబా యొక్క లక్ష్యం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కాలం గడుస్తున్నా కొద్దే మనకు ఆ రహస్యం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. మానవ జన్మ మనం తీసుకున్నందుకు ఈ లోకంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు, కాలం మారుతున్నప్పుడు, సంవత్సరాలు మారుతున్నప్పుడు మారనటువంటి వారు ఒక్కరే మనతో ప్రయాణం చేసేటువంటి శ్రీ సాయిబాబా. కాబట్టి 2026లో కూడా బాబా మీ వెంటే మీ తోడుగానే ఉండి మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఆనందంలో ముంచెత్తాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 900100842999 లేదా 98486141
4440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌద